హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో టేస్టీగా సింపుల్గా బెండకాయ గుడ్డు పొరుటు ఎట్లా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. చాలా సింపుల్గా ఉంటుంది కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఏంటండి బెండకాయ గుడ్డు పొరుటు అనుకుంటున్నారా? అలా కాదండి, ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ మీకే తెలుస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. అప్పటికప్పుడు ఈజీగా వేడివేడిగా చేసుకు తింటే చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా గెస్ట్ వచ్చినా లేదు అప్పటికప్పుడు ఇంట్లో ఏమీ లేకపోయినా ఇలా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవాలంటే ఈజీగా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 2 ఉల్లిపాయలు సన్నన తరుగు కింద కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇందులోనే ఒక పచ్చిమిరపకాయ ముక్కల్ని 3-4 వెల్లుల్లి రెబ్బల్ని చితక్కొట్టి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఈ ఉల్లిపాయలు మగ్గడానికి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. ఒకసారి వీటిని కలుపుకోవాలండి. ఈ వెల్లుల్లిపాయ చితక్కొట్టి వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుందండి, అందుకే వేసాను. మీరు కూడా తప్పకుండా వేసుకోండి. వీటన్నింటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ ఉల్లిపాయ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కొంచెం మగ్గించుకోవాలండి. ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలండి. లేత బెండకాయలను తీసుకోండి. లేత బెండకాయలు బాగుంటాయండి. ముదురు కాకుండా లేతగా ఉన్నాయి చూసి వేసుకోండి. బెండకాయ ముక్కలు ఎప్పుడైనా సరే వేసిన వెంటనే మీరు సాల్ట్ అది వేయకండి, ఎందుకంటే జిగురు బయటికి త్వరగా వచ్చేస్తుంది. కాబట్టి అలా కాకుండా స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచుకొని సాల్ట్ అవేమి వేయకుండా బెండకాయ ముక్కల్ని కాసేపు అలా మగ్గించుకోండి. ఇలా దగ్గరికి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. మీరు ముందే సాల్ట్ వేసారనుకోండి బెండకాయలో జిగురు వచ్చేస్తుంది. అట్లా కాకుండా చూసారా ముక్క విడివిడిగా ఉంది అంటుకోకుండా, అట్లా ఈ గుడ్డు బెండకాయ పొరుటికి అట్లా ఉంటే బాగుంటుందండి. ఇలా వేయించుకోండి బెండకాయ ముక్కల్ని. ఇప్పుడు ఈ కారం, ఉప్పు ఇవన్నీ పట్టేలా ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, నేను చూపిస్తున్న విధంగా బెండకాయ ముక్కల్ని ఇలా సైడ్ కని ఈ మధ్య ప్లేస్లో గుడ్లను పగలగొట్టి వేసుకోండి. నేను 2 గుడ్లను తీసుకున్నానండి ఈ ముక్కలకి సరిపడా. మీరు క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి. బెండకాయ ముక్కల్ని బట్టి కొంచెం బెండకాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి, అందుకే నేను 2 మాత్రమే తీసుకున్నాను. ఇలా మధ్యలో నేను చూపిస్తున్న విధంగా కొట్టి వేసుకోండి. ఇప్పుడు ఈ గుడ్డుని గరిటెతో స్లోగా కలుపుకోవాలండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చేయండి. ఒకేసారి కలిపేస్తే ఈ బెండకాయ ముక్కలు మొత్తానికి పట్టేసి బెండకాయ ముక్కలు కనబడకుండా ఉంటుందండి కర్రీ. కాబట్టి మధ్యలోనే ఇలాగా ఎల్లో పార్ట్ మొత్తం కొంచెం స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా నేను చూపిస్తున్నట్టు చేసుకోండి. ఇలా స్లోగా కలుపుకుంటూ చేసుకోవాలండి పొరుటుని. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ అయిపోద్దండి అప్పటికప్పుడు. ఇలా లైట్గా గుడ్డు ముక్కలు కనిపించేలాగే కలుపుకోవాలండి. మరీ మొత్తం కలిపేయకుండా ఇలా నేను చూపిస్తున్నట్టు కలుపుకోండి. చూసారా పొరుటు ఇలా రెడీ అయింది. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ముక్కలు సపరేట్ కనబడుతున్నాయి కదండి, ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని కలుపుకోవాలండి. ధనియాల పొడి, జీలకర్ర పొడి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి, ఎందుకంటే మనం ఎగ్ వేసుకున్నాం కదా, అందుకే ఈ ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలండి. వేసి వీటిని ఒకసారి బాగా కలుపుకోండి. చాలా సింపుల్ అండి. 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ బెండకాయ గుడ్డు పొరుటు. అంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. సింపుల్గా టేస్టీగా బెండకాయ కోడిగుడ్డు పొరుటు రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి మీకు ఎట్లా కుదిరిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు మరే వీడియోలన్నా కావాలన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, తప్పకుండా చేస్తానండి.
నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.